చదువుకున్న బిడ్డలారా, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాము. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను యాలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఈ మీకా ప్రవక్త కాలానికి యేసు ప్రభు వారు పుట్టినటువంటి కాలానికి కొన్ని వందల సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. 1 కాదు 2 కాదు. ఎందుకంటే మలాకీ గ్రంథం అయిన తర్వాత మత్తయి సువార్తని మనం వెంటనే తీసేస్తాం, కానీ మలాకీ గ్రంథమునకు మత్తయి సువార్తకు బైబిల్ ఉన్న వాళ్ళు మీకు నేను ఉదాహరణ చెప్తాను. చూడండి, మలాకీ గ్రంథం ఒకసారి తీయండి, ఇది ఎలాగే గుర్తుపెట్టుకోండి. మలాకీ గ్రంథం చివరి అధ్యాయం తీయండి. మలాకీ గ్రంథము చివరి అధ్యాయం, లాస్ట్ అధ్యాయం తీసారా? చూడండి, లాస్ట్ అధ్యాయం తర్వాత ఎంటీ పేజీ ఒకటి ఉంటారు, ఏవి రాయకుండా ఎంటీ పేజీ. దాని తర్వాత కొత్త నిబంధన మత్తయి సువార్త స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఎంటీ పేజీ ప్రతి బైబిల్లో ఉందా లేదా? ఆ ఎంటీ బైబిల్ చరిత్ర ఎంతో తెలుసా? 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఈ 400 సంవత్సరాలు మలాకీ గ్రంథము ద్వారా దేవుడు తన జనాంగమునకు అనేక విధాలుగా ఆయన మాటలు చెప్పుకుంటూ ఆయన యొక్క గద్దింపును చెబుతూ వినండి నా మాట వినండి అని చెబుతూ చివరికి ఆయనకు విసుగొచ్చట. ఈ 400 సంవత్సరాలు ఆయన ఏమైపోయాడంటే మౌనం అయిపోయాడు. ఇంకా ఏమవలేదమ్మా, మాట్లాడలేనటువంటి ఆ సమయంలోనే మరి మత్తయి సువార్త ఏర్పడడం జరిగింది. అప్పుడు ఈ మీకా గ్రంథము కావచ్చు, యోవేలు గ్రంథము కావచ్చు, యెషయా గ్రంథము కావచ్చు, ఇర్మియా గ్రంథము కావచ్చు, హోషియా గ్రంథము కావచ్చు, ఇంకా బైబిల్లో ఏ ప్రవక్తలైతే దేవుడు వాడుకొని క్రీస్తు పుట్టుక గురించి తెలియపరిచారో పిల్లరా, ఆ ప్రవచనాలు నెరవేర్పంతా మత్తయి సువార్త నుంచి నెరవేరడం మొదలెట్టింది. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నాము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో. అక్కడ మనకు ఉన్నటువంటి మ్యాటర్ అంటే బెత్లెహేములో నుండి మరి పిల్లరా ఎఫ్రాతా అనే ప్రాంతం నుండి పిల్లరా అక్కడ యేసు ప్రభు వారు పుడతారని, ఆయన పుట్టిక ఎలా ఉంటుందని మీకా గ్రంథము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకా ప్రవక్తను వాడుకుని నెరవేర్చాడు. అది తెలియపరిచాడు. అది ఎక్కడ నెరవేరిందంటే మనం చూసుకుంటే కనుక మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రారంభ వచనం చదువుకుందాం. దాని నెరవేర్పు ఎక్కడ ఉంది? బైక్ లో చదవాలి. రాజైన హేరోదు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. హల్లెలూయా. యేసు ప్రభువు వారు బెత్లెహేములో పుట్టాడు. దీని గురించి ఆయన బెత్లెహేములో పుడతాడని ఆల్రెడీ దేవుడు ఎవరిని వాడుకొని చెప్పాడట? మీకా ప్రవక్త. ఈ ప్రవచనం నెరవేరిందా లేదా? ఇది మొట్టమొదటి ఆధారం యేసు ప్రభువు వారు పుట్టుక గురించి. ఈరోజు ఎవరన్నా మనం ప్రశ్నిస్తే పిల్లరా మనం వారికి క్లారిటీగా ఇవ్వగలిగినట్టు ఎక్కడి నుంచి నేను బయట తీసుకొస్తున్నాను, మీకు ఎక్కడి నుంచి? బైబుల్ నుండి నేను తీసుకొచ్చి ఇస్తున్నాను. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన బెత్లెహేములో పుడతాడు అని మీకా ప్రవక్త ద్వారా ముందుగా మాట్లాడితే, మత్తయి సువార్తలో 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో బెత్లెహేములో యూదులకు రాజుగా యేసు ఒకరు పుట్టాడని హేరోదు రాజు ఎవరిని వెళ్ళి కనుక్కుని రమ్మన్నాడు? తూర్పు దేశ జ్ఞానులు. హల్లెలూయా. ఇది మొట్టమొదటిగా ఆయన ప్రవచనం నెరవేర్పు. రెండవదిగా మనం చూసుకుంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం.
యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం 575వ పేజీ. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్తన దేవుడు వాడుకొని మరి క్రీస్తు పుట్టుక గురించి ఒక ప్రవచనం పలుకుతుంటే అది ఎక్కడ నెరవేరిందో మనం చూసుకుంటే గనక పిల్లరా, అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు యెషయా ప్రవక్తను వాడుకుని ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని ఈ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని రిలీజ్ చేస్తే అది మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నెరవేర్పులోకి వచ్చింది. హల్లెలూయా. ఇది ఆయన పుట్టుక గురించి 2వ ఆధారము. హల్లెలూయా. 3వ ఆధారం కూడా మనం తీసుకుందాం బిడ్డలారా. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. యెషయా ప్రవక్త కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో ఆయన పుట్టుక గురించి పిల్లరా ఇక్కడ రాయడం జరిగింది. హల్లెలూయా. తర్వాత చదువుకున్న పిల్లరా చూడండి, అదే యెషయా గ్రంథము 7:14 కూడా మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 26 నుండి 35వ వచనం వరకు. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. హల్లెలూయా. ఇక్కడ గమనించండి పిల్లరా, యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఆయన పుట్టుక గురించి, ఆయన నామము గురించి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన బలవంతుడు, ఆయన గొప్ప దేవుడని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక ప్రవచనము, ఆయన పుట్టుక ఎలా ఉండబోతుంది, ఆయన పెరుగుదల ఎలా ఉండబోతుంది, ఆయన తీరు ఎలా ఉండబోతుందని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడితే దాని నెరవేర్పు మనం చదువుకున్నాము. లూకా సువార్తలో నెరవేరిందా లేదా? నెరవేరింది. హల్లెలూయా. ఇది ఎన్నో నెరవేర్పు? 3వది. హల్లెలూయా. తర్వాత 4వది తీసుకుందాము. యెషయా గ్రంథము 11:1. యెషయి యొద్ద నుండి చిగురు పుట్టెను, వాని వేరుల నుండి అంకురము ఎదిగి. హల్లెలూయా. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెనంటే ఏంటి చిగురు అని మనం ఆలోచిస్తే, ఎవరు ఈ యెషయి బిళ్ళరా?
దావీదు తండ్రి. ఎవరమ్మ యెషీ? ఎవరు? దావీదు తండ్రి. దావీదు తన తండ్రికి యెషీకి 8 మంది సంతానం. ఈ 8 మంది సంతానంలో కడసారి వాడైనటువంటి దావీదు అందరి చేత తృణీకరించబడ్డాడు, అందరి చేత వెలివేయబడ్డాడు, అందరి చేత దూషించబడ్డాడు. చివరికి తన ఒంటరిగా మారిపోయినటువంటి అనుభవంలో అతనిని దేవుడు ఎన్నుకుని రాజుగా చేశాడు. హల్లెలూయా. ఈ రోజు గమనించిన బిడ్డలారా, నీవు కూడా అందరి చేత తృణీకరించబడుతున్నావేమో, అందరి చేత వెలివేయబడుతున్నావేమో, అందరి చేత దూషించబడుతున్నావేమో. ఏంటి నా బ్రతుకు, ఏంటి నా పరిస్థితి? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బైబిల్ చెప్తున్న మాట, నిషేధించబడిన రాయి తలకు మూలరాయట. హల్లెలూయా. జనులందరూ నిన్ను నిందించి అవమానపరిచి నీ మీద నేరాలు మోపితే దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? సంతోషించి ఏం చేయాలంట? మీరు గంతులు వేయండి. ఎందుకు సంతోషించి గంతులు వేయాలంటే పరలోక రాజ్యం మీ కొరకేనంట. హల్లెలూయా. ఈ లోకము నీ మీద నిందలు మోపి, నీ మీద నేరాలు మోపి, నువ్వు చెయ్యింది చేశావు, నువ్వు అన్నది అన్నావు అని నీ మీద ఒకవేళ నేరారోపణ చేస్తే నువ్వు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నేను ఎంత ప్రేమిస్తే అంత శత్రువు అయిపోతున్నారు, ఎందుకు నేను అంత దగ్గరగా అవుదాం అనుకుంటే నాకు అంత దూరం అయిపోతుంది, అసలు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఇక మనుషుల్ని ఇక ప్రేమించకూడదు అనే స్వభావంలోకి వెళ్ళిపోతారు. లేదు లేదు, మనుషులు ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు లోకమును ఏం చేశాడంట? ప్రేమించాడు. ఆయన లోకమును ప్రేమించాడు కాబట్టి ఆయన బిడ్డలుగా మనం కూడా లోకమును ఏం చేయాలి? ప్రేమించాలి. అయితే ప్రేమ అన్నిటినీ తాళని అన్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి రాస్తూ, అన్నిటినీ సహించు. నీవు ఒక వ్యక్తిని ప్రేమించగలిగినప్పుడు నీ ప్రేమ ఎలా ఉండాలంటే, అది నీలో ఉన్నది దేవుని ప్రేమ అయితే పక్కాగా తెలిసిపోతుంది. ఎలా అంటే, ఎదుటి వాళ్ళు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎదుటి వాళ్ళు నీకు ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎదుటి వాళ్ళు నిన్ను చూసినా చూడకపోయినా, ఎదుటి వాళ్ళు నీకు పెట్టినా పెట్టకపోయినా నీ ప్రేమ ఎలా ఉంటుంది? శాశ్వతంగా ఉండదు, ఒకేలా ఉండదు. ఆ ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి చెప్తున్నాడు. అక్కడ ప్రేమ ఏం చేయాలంట? అన్నిటినీ తాళాలి, అన్నిటినీ సహించు, అన్నిటినీ ఓర్చు. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా మాట్లాడదు, ప్రేమ దయ చూపించును, ప్రేమ దీర్ఘశాంతం సహించును, ప్రేమ అమర్యాదగా నడుచుకోదు. ఈరోజు నీవు ఒకవేళ ఇతరులను ప్రేమించట్లేదని నువ్వు వాళ్ళని ప్రేమించడం మానేస్తే గనక, సహోదరి సహోదరుడా, నీవు ఏ ప్రేమ కలిగి లేవంటే యేసయ్య ప్రేమ కలిగి లేవు. యేసయ్య ప్రేమ ఏం చెప్తుందంటే, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే ఏమి ప్రయోజనమో, నిన్ను ద్వేషించిన వారిని కదా నువ్వు ప్రేమించాలి. ఈరోజు గమనించిన బిడ్డలారా, ఎలాగా మన ద్వారా క్రీస్తు లోకానికి తెలియపరచబడతాడంటే కేవలం ఆయన ప్రేమ ద్వారా. ఎంత ప్రేమమయుడంటే, ఆయనని దూషిస్తున్న వాళ్ళని చూసి, ఆయనని హేళన చేస్తున్న వాళ్ళని చూసి, ఆయన అవమానపరుస్తున్న వాళ్ళని చూసి, ఆయన పిడిగుద్దులు గుద్దిన వారిని చూసి, ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన వారిని చూసి, ఆయన వెనకాల పిల్లరా మరి ఆయన కొరడాతో కుట్టిన వారిని చూసి, ఆయన ప్రక్కలో బల్లెము పోటు పొడిచిన వారిని చూసి గమనించిన బిడ్డలారా, ఆయన పలుకుతున్న మాట ఏంటమ్మా? తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక. దృష్టి చేయకుండా నావైపు ఉండాలి. వీరెరుగరు గనక వీరిని ఏం చేయమన్నాడు? క్షమించండి. ఈ రోజు నువ్వు క్షమించగలుగుతున్నావా? ఎవరన్నా ఒక్క మాట అంటే సర్పానికి వచ్చినట్టు కోపం, మామూలు కోపం కాదు, సర్పం. సర్పం ఏం చేసిందంట చూడండి, దాని దగ్గరికి వెళ్ళి మనం దాన్ని ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇలా అన్నామనుకో స్పాట్ లో ఏం చేస్తుంది? అందుకనే అపోస్తలుడైన యోహాను సువార్తలో అన్నాడు, సర్ప సంతానమా, చెడుపు చీపులారా మీకు శ్రమ. ఈరోజు నువ్వు దేవుడి సంతానమా, సర్ప సంతానమా? నువ్వు సర్ప సంతానం అయితేనే నీకు బాగుంటాడు. నువ్వు సర్ప సంతానం అయితే నీకు ద్వేషం, ముఖం అడి తిప్పుతావు, ఇడి తిప్పుతావు, పైకి తిప్పుతావు. కొంతమంది చూడండి, వీళ్ళకి నచ్చితే మాత్రం స్మైల్ క్లోజ్అప్ మొత్తం 32 టీత్, పల్లె కదా టీత్ అంటారు, 32 టీత్ బయట క్లోజ్అప్ వచ్చేస్తాయి నచ్చితే. నచ్చలేదు అనుకోండి, ఒక టీత్ కూడా బయటకు రాదు. ఇలా ఎదురుగుండా కూడా ఏంటి అర్థం దీనికి?
ఈ లోపల ఏం లేదు. ఇలా పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, చర్చకు వస్తారు, వాక్యం చదువుతారు, అన్నీ ఉంటాయి. లోపల క్రీస్తు లేడు. ఈరోజు నువ్వు దేవుడు నమ్ముకున్న బైబిల్ చేత పెట్టుకుంటే కాదు, ఆయన పరలోకం చేరేది బిడ్డ. ఆయన పరలోకం చేరాలి అంటే క్రీస్తు ప్రేమను ఏం చేయాలంటాడు ఇక్కడ? 10 మందికి నువ్వు చూపించాలి. ఆయన అదే అన్నాడు, నేను నా దేవుడిని పోలిన ప్రకారము, నేను తండ్రిని పోలిన ప్రకారం మీరు కూడా ఎవరిని పోలమన్నాడు? నన్ను పోలి నడుచుకోండి. ఈరోజు నీ సహోదరుని, కనిపించే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు కనబడిన దేవుడిని నువ్వేం ప్రేమిస్తావు చెప్పు? ప్రేమ ఏం చేస్తా? అన్నింటినీ తాలుడు. ఈరోజు చిన్న విషయానికి కోపం, ఒక్కసారి గొడవ పడితే జీవితంలో మొక్కం చూడన్నాడు. మరి ఇదేనా నువ్వు క్రీస్తు ప్రేమను చాటించేదంటే? కాదు కాదు బిడ్డ, ఎక్కడో నువ్వు రాంగ్ స్టెప్ వేస్తావు, నీకు అర్థం కావట్లేదు. గమనించిన బిడ్డ, ఇక్కడ జరుగుతున్నటువంటి అర్థం ఎందుకు దేవుడు మరి ఆయన ప్రవచనాల రీత్యా ఆయన తెలియపరుస్తూ, పిల్లరా బైబిల్లో ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకసారి మనం పరిశోధిస్తే గనక ఏ మనిషి పుట్టుక గురించి ఇన్ని ప్రవచనాలు లేవు. ఒక్క యేసు ప్రభువు వారి పుట్టుక గురించి ఎన్ని ప్రవచనాలు దేవుడు బైబిల్లో రాసి పెట్టాడంటే పిల్లరా, అనేక ప్రవచనాలు. హల్లెలూయా. ఈరోజు గమనించి బిడ్డ, దేవుని ప్రేమ ఏం కలిగి ఉండాలంటున్నాడు? ఎవరు కలిగి ఉండాలంటున్నాడు? మనం కలిగి ఉండాలి. నిజమైన ప్రేమ ఇదే. నువ్వు దేవుని ప్రేమ నీలో ఉంది అనడానికి కారణం, ఆధారం ఒకటే. నీకు ఏం రాకూడదు? కోపం రాకూడదు. నీకు కోపం వస్తుందంటే నీలో వేసేయలేడు నాకు. బైబిల్ చెప్తుంది కోపడు కానీ కోపడచ్చు. యేసు ప్రభు వారు కూడా బైబిల్లో ఒక చోట కోపడుతున్నారు. ఎక్కడైనా ఆయన దేవాలయమును వ్యాపార స్థలముగా చేసినందుకు కోపం. నాకు కూడా కోపం వస్తుంది దేవుడి పని సరిగ్గా చేయకపోతే. మెయిన్ అర్షాలు జరగబడిపోతుంది, మామూలు కొడతాడు, తిడతాడు. ఎందుకంటే దేవుడు పని. ఇందాక ఆ పిల్లలకి ఏం చెప్పాను నేను? ఈ మైక్ ఇలా ఇలా అడిగినాను, ఈ ఎవరు ప్లస్ ఇలా వచ్చి అన్నది చెవులో చూసి మైక్ కాంగో కింద పెట్టండి అంటే గ్రేత కాంగోలో ఆంబేసి ఏదో ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నారు. ఆ మైక్ లో వచ్చేస్తున్నాయి. ఎక్కడెట్టాలి మైకు? జస్ట్ కింద టచ్ చేస్తే, ఎందుకంటే సౌండ్ కాబట్టి అది సౌండ్ రావట్లేదు, ఓపెన్ కాబట్టి అది ఎలా పెట్టడం వల్ల ఆ కాంగో దీంట్లోకి వస్తే నేను వర్షిప్ చేయడానికి ఏమవుద్ది? నాకు కొంచెం స్పిరిట్ లీడింగ్ లోకి వెళ్తాను. అంటే గమనించండి, దేవుడి విషయంలో కోపడచ్చు. నువ్వు ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భర్తగా, ఒక భార్యగా నీ బిడ్డలు ప్రార్థన చేయకపోయినా, నీ భర్త ప్రార్థన చేయకపోయినా, నీ భార్య ప్రార్థన చేయకపోయినా నువ్వు కోపడు. 2 దెబ్బలే పర్వాలేదు. బైబిల్ చెప్తే వ్యర్థం వాడన తండ్రి, నువ్వు కోపడు. గట్టిగా మాట్లాడు, తప్పులేదు. బైబిల్ చెప్తుంది కోపడు. దాని గురించి కోపడమన్నాడు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని పాస్టర్ గారు బైబిల్లో దేవుడు చెప్పారు కదండి కోపడమని. నేను కోపడతా కానీ పాపం చేయట్లేదండి. హలో, నువ్వు పడే కోపం గురించి చెప్పలేదు ఆయన. ఏ కోపం గురించి చెప్పాడు? ఆత్మ సంబంధమైన కార్యాల విషయంలో గద్దింపు. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఖండితంగా చెప్పకపోతే మాట ఎనరు. గమనించండి బిడ్డలారా. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, బాలుడు అట నడవవలసిన త్రోవలో నడిపించిన ఎడలా వాడు పెద్దవాడి త్రోవ ఏవాడు తొట్టిల్లాడు. నువ్వు చిన్నతనం నుంచి ఏం చేయాలి? దైవ భక్తులు పెంచాలి. నీ పిల్లలకు నువ్వు దైవ భక్తులు పెంచగలిగినప్పుడే వారు ఆటోమేటికలీ రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత ఇక నువ్వు మనం గైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్లీ వాళ్ళు ఏమైపోతారో, ఫర్ సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారు, హవీలో ఉంది. తన 2వ సంవత్సరం 3వ సంవత్సరం వచ్చే వరకు మీ పాస్టమ్మ గారే తనకు స్నానం చేయించవచ్చు. ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే తన స్నానం చేశారు. కారణం ఏంటి? నేర్పించావు. ఇప్పుడు మేము సబ్బు ఏమన్నా కూడా తన సబ్బులు ఆకులు మరీ చేసుకోవచ్చు. కారణం ఏంటి? అలవాటైంది. ఇప్పుడు అలాగే మన పిల్లలకు చింతన చేయలేరే. బైబిల్ చదివావా, ప్రార్థన చేసుకున్నావా, అవి నేర్పాలి. మనం ఏం నేర్పుతాం పిల్లరా? మన పనులు ఎక్కడ ఆగిపోతే నువ్వు ఇచ్చేస్తున్నా 6 జానాలు 6 అంగుళాలు ఏంటది ఫోన్ ఇలా ఇచ్చేసి, అమ్మయ్య ఈ ఫోన్లో కూర్చోవాలి, నా పని చేసుకో. ఆడి ఫోన్లో ఏం చేస్తుందో తెలుసా నీకు? ఈరోజు నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసేది నీ చేతిలో నువ్వే నాశనం చేయాలి. ఎవరో కాదు, నువ్వే. వాళ్ళు ఏం చేస్తున్నారో అది ఉపయోగపడినా ఉపయోగపడదా
అందువల్ల వాళ్ళ మైండ్ ఎటు డైవర్ట్ అయిపోతుంది, నీకు అర్థం కావట్లేదు. గమనించండి బిడ్డలారా, ఈరోజు కోపడు, నీ భర్త మీద కోపడు, భక్తిలో కోపడు, నీ భార్య మీద కోపడు, భక్తిలో కోపడు, నీ పిల్లల మీద కోపడు, భక్తిలో కోపడు. కానీ లోక సంబంధమైన వాటి విషయంలో మనం ఏ విషయం ఏమకూడదు. మనకి ఆటల మీద మామూలు పౌరుషం కాదు, మళ్ళీ ఆడ ఉప్పు కాలం తింటున్నాం కదా, మరి మిగతా వాళ్ళు తింటలేదు, ఒక్క రోజు తింటున్నాం. గమనించండి బిడ్డలారా, ప్రేమ ఏం చేయాలంట, అన్నిటినీ తాళాలి, ఓర్చుకోవాలి. కొంతమందికి అబ్బే నేను పన్నండి, నువ్వు పడకపోతే పల్లాము కాదు అంతే. దిగుతా మధ్యాకాశం అలా తిరుగుతాం. అందరూ మధ్యాకాశంలో పిల్లరా ఆయన రాకలు వచ్చినప్పుడు ఎత్తబడితే అదే మధ్యాకాశంలో నువ్వు గాలి అలా తిరుగుతావు. ఇప్పుడు అలా తిరగాల, రాకల్లో ఎత్తబడాలా? అప్పుడు ఏం చేయాలి, నీలో అహం అనే ఆ దెయ్యాన్ని ఏం చేయాలమ్మా మనం చంపేయాలి. మనం అస్సలా చంపాం. ఏమేస్తామంటే మినరల్ వాటర్ వేసి మరీ పోసాము, మామూలు వాటర్ కూడా కాదు. ఏ వాటర్? మినరల్ వాటర్ వేసి మరీ పోసేది గర్వాన్ని. బైబిల్ చెప్తుంది, నాశనానికి ముందు ఏంటంట గర్వం, ఘనతకు ముందు ఏముందంట వినయం. ఈ రోజు నువ్వు వినయం కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి. నీకు ఎంత ఉన్నా నువ్వు చీరైపోవాలి. అదే ఎవరికి ఇష్టం? దేవుడికి ఇష్టం. దేవుడికి ఇష్టమైతే నువ్వు కలిగి నీకు నచ్చింది కాదు. గమనించండి, ఎందుకు యేసు ప్రభు వారు యెషీ వంశంలో దావీదుని ఎంచుకున్నాడంటే, దావీదట అందరికంటే తృణీకరించబడింది కడసారి వాడు. చాలాసార్లు నేను చెప్పాను దావీదు వంశావళి గురించి, సమయం లేదు కాబట్టి నేను అంత లెక్కకి వెళ్తలేదు. గమనించండి, దావీదు పుట్టు గురించి విన్నారు కదా, చాలాసార్లు తెలియపరిచాను ఎందుకు దేవుడు దావీదు వంశావళి ఎన్నుకున్నాడు. ఈ రోజు నువ్వు దేవుడిలో తగ్గింపు జీవితం కలిగినప్పుడు, దేవుడి ప్రేమను నువ్వు లోకానికి పంచగలిగినప్పుడు, దేవుడి ప్రేమను అనేకులకు నువ్వు తెలియపరచగలిగినప్పుడు, సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎవరు కార్యం చేస్తారో? దేవుడి కార్యం. హల్లెలూయా. ఇక నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, నువ్వు దేవుడి మీద ఎలా అంటే ఆయన మార్గం నడిచి చూడు, నీ జీవితంలో ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. సో గమనించండి, ఇది 4వదిగా మనం చూసుకుంటే, 5వదిగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం మరొక ప్రవచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లుతున్నది. హల్లెలూయా. ఇది ఇర్మియా ప్రవక్త ద్వారా పిల్లరా యేసు ప్రభువు వారు పుట్టుకకు ముందు, మా సైలెంట్ గా ఉండాలి, యేసు ప్రభు వారు పుట్టుకకు ముందు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ వ్రాసి పెడితే ఎక్కడ నెరవేరిందో మనం చూసుకుంటే చూడండి పిల్లరా, మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము 16-18 ఏం జరిగింది? ఆ జ్ఞానులు తన్ను అపహసించిరి. హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. రామాలో అంగలార్పు వినబడెను, పిల్లలందరూ చంపబడ్డారు. ఎక్కడ నెరవేర్చేది? మత్తయి సువార్త 2వ అధ్యాయము 16-18. గమనించండి, యేసు ప్రభు వారిని పుట్టుకలోనే సాతాను హేరోదు రూపంలో చేద్దాం అనుకున్నాడు, కానీ ఆయన చంపబడ్డానికి వచ్చాడంటే లేదు. ఈరోజు గమనించండి బిడ్డలారా, తండ్రికి మనకి తెగిపోయిన సంబంధాన్ని మరలా కలపడానికి ఆయన పరిశుద్ధమైన, ఆయన పుట్టుకలో పరిశుద్ధత, ఆయన జీవితంలో పరిశుద్ధత, ఆయన నడకలో పరిశుద్ధత, ఆయన మాటలు ఒక వ్యభిచారిని పట్టుకుని సొసైటీ ఏమంటదమ్మా
చెప్పండి, ఒక వ్యభిచారి సొసైటీ ఏమంటదంటే చిటికేస్తాడు, సౌండ్ డిఫరెంట్ గా చేస్తాడు. నేను ఇక్కడ మైక్ లో చేయకూడదు, డిఫరెంట్ గా చేస్తాడు. ఒక వ్యభిచారిని లోకము చూసే చూపు కూడా అందరు స్త్రీలను చూసినట్టుగా ఉండదు. అయితే ఈ సమరయ స్త్రీని మాత్రం యేసు ఏమన్నాడు? అమ్మా హల్లెలూయా. పాపాత్మురాని స్త్రీని కూడా ఏమన్నాడు ఆయన? అమ్మా. ఈరోజు గమనించండి, ఆయన ప్రేమను మనము రియాలిటీ లైఫ్ లో పెట్టాలి. అదే నిజమైన ప్రేమ. అంతేగాని యేసు దేవుని కుమారుడు, యేసయ్యను ప్రేమించండి నువ్వు చెప్పడం కాదు. బైబిల్ చెప్పింది ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు కాదట. ఎవరు పరలోకి వెళ్ళేది? ప్రభు చెబుతా. నువ్వు ఫార్మాలిటీ భక్తి చేస్తే నీ ఆశీర్వాదాలు కూడా ఫార్మాలిటీలుగానే ఉంటాయి. కారు దగ్గర, బెంజ్ కారు దగ్గర నిలబడి ఫోటో దిగడం బెటరా, బెంజ్ కారు కొనుక్కుని బెంజ్ కార్లు వెళ్ళడం బెటరా? బెంజ్ కారు కొనుక్కోవాల్సిన అవసరం లేదంటే పాస్టర్ గారు, నేను బెంజ్ కారులో పక్కనే నేను ఫోటో దిగుతానంటే అంటే ఒక సెల్ఫీ ఇస్తాడు, కానీ తాత్కాలికమే. ఈరోజు పరలోకంలోకి వెళ్ళే వాళ్ళకి సియు చెప్తావా? నీకు సియు చెప్పాలా? సియు అంటే ఏంటి? మనకి ఇతరులు ఏం చెప్పాలి? సియు చెప్పాలంటే మనం పరలోకంకి వెళ్ళేలాగా మనకు వాళ్ళు బాగా చెప్పాలంటే మనం ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గంలో నడవాలంటే నువ్వు భూమి మీద నడిచే విధానం ఏదైతే ఉందో, నువ్వు బతికి ఎన్ని సంవత్సరాలు బతుకుతావో, 30 సంవత్సరాలు బతుకుతావో, 40 సంవత్సరాలు బతుకుతావో, 50 బతుకుతావో, 60 బతుకుతావో, 70 బతుకుతావో, 80 బతుకుతావో, నువ్వు బతికినంత కాలం క్రీస్తు ప్రేమ సాటి మనుషులకు చూపించు. ఏమంటే కూడా ఏమన్నా తీసుకెళ్ళిపోతావా? చెప్పాలి చెప్పాలి. ప్రపంచ దేశంని 30 సంవత్సరాల్లో ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ పిల్లరా, మరి గ్రహం బెల్ అనే ఒక గొప్ప వ్యక్తి, అతడు చిన్న వయసులో 30 సంవత్సరాల వయసులోనే ప్రపంచం అంతటినీ జయించాడు. చాలాసార్లు తెలియపరిచాడు. అయితే అతనికి మరణకరమైనటువంటి రోగం వచ్చిందంట. ఆ రోగం గురించి అతడు తిరగని దేశం లేదు, చూపించుకోలేని డాక్టర్ లేడు. చివరికి ఎక్కడికి వెళ్ళినా అతనికి వైద్యం దొరకపోగా ఇక కొన్ని రోజులు అతను చనిపోతున్నాడు అనుకునే టైంకి అతడు ప్రపంచానికి తన దగ్గర ఉన్నటువంటి అందరికి ఒక శాసనం గుర్తించాడు. ఏంటా శాసనం అంటే, నేను చనిపోయేటప్పుడు నన్ను కాల్చొద్దు కానీ నన్ను పాతి పెట్టండి. నన్ను పాతి పెట్టేది కూడా ఎలా ఉండాలంటే, నా 2 చేతులు పైకి పెట్టి నన్ను ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను గోతులో పెట్టండి. 2 చేతులు పైకి పెట్టండి. మీరు ఎదురుకారులతో నిలబెడతారో, మేకులు కొడతారో, ఎలా కొడతారో కొట్టండి, కానీ నా చేతులు మాత్రం పైకి ఉండాలి. నన్ను పడుకోబెట్టి నా చేతులు పైకి పెట్టి, ఎంటీ చేతులు పైకి పెట్టి నన్ను పడుకోబెట్టండి అని మొట్టమొదటిగా పిల్లరా చెప్తే, రెండవదిగా పిల్లరా నా పెట్టె అంటే నా సమాధి పెట్టెను నలుగురు పిల్లరా వైద్యులు మొయ్యాలన్నాడు. ఎవరు మొయ్యాలి? నలుగురు వైద్యులు మొయ్యాలి. సో ఎందుకు వైద్యులు మొయ్యాలి అని అన్నాడంటే, ఈ ప్రపంచంలో పిల్లరా ఒక మనిషి బతకాలన్నా చనిపోవాలన్నా దేవుడికి ముందు ఎవరి చేతిలో ఉంటది? చెప్పాలి, వైద్యుడి చేతిలోనే ఉంటది. అయితే ఇతడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నా డబ్బు నన్ను బతికించలేకపోయింది, నా డబ్బు వల్ల ఈ వైద్యుల వల్ల నేను బతుకుతాను అనుకున్నాను, కానీ ఈ వైద్యులు కూడా నన్ను బతికించలేకపోయారు అని ఒక హైందవుడు ప్రపంచానికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఎంటీగా వచ్చాను, ఎంటీగానే వెళ్ళిపోతున్నాను. ఈ రోజు నువ్వు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు నువ్వు దిగంబరగానే వచ్చావు. రేపొద్దున నీ కట్టే కాటికి వెళ్ళేటప్పుడు కూడా ఎందుకు ఈ మధ్యలో ఆ కోపాలు, ఆ ద్వేషాలు, ఆ కక్షలు, ఆ పగలు, ఒకలంటే ఒకరు పడకపోవడం, పేకల దాకా మొహాలు అడి తిప్పుకోవడం, మూతులు ఇంటి తిప్పుకోవడం, ఎక్కడికి తీసుకెళ్ళి ఈ బలంగా రాగడంతో నువ్వు ఏం చెబుతావు? కొన్ని డెత్ డేట్ ఆవిడ నీకు తెలుసా? ఇంకో 100 సంవత్సరాలు ధైర్యంగా బతికి చెప్పగలవా? రేపు ఈ టైంకి ఏమవుతావో మనకి తెలియదు. ఒక్క క్షణం ఇంతలో కనబడి ఆవిరి వంటిది మన జీవితం. రేపొద్దున నువ్వు పరలోకంకి వెళ్ళాలి అంటే నువ్వు భూమి మీద ఆ క్రీస్తు స్వారూప్యంలో ఎలా జీవించావన్న దాన్ని బట్టే ఆయన నీకు పరలోకంలో ఒక రిపోర్ట్ ఇస్తాడు.
మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు. వీళ్ళ ఎగ్జామ్ లో వీళ్ళ మైండ్ లో ఉన్న దాన్ని బట్టి మార్కులు వేస్తాడా, వీళ్ళ ఎగ్జామ్ లో పిల్లరా మరి రాసిన దాన్ని బట్టి మార్కులు వేస్తారా కదా? వీళ్ళు ఎంత ముద్దులైనా ఆ ఎగ్జామ్ లో గనక ఒకవేళ అనుకోండి గైడ్ పెట్టి మొత్తం రాసేసారు అనుకోండి, బాగా రాసినట్టు కన్నా ఎక్కువ వస్తాయి లేదా? కారణం ఏంటి? గైడ్ మహిమ. ఈ లోకంలో ఇదైతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడానికి గైడ్లు పనిచేయు. నీ ఒరిజినల్ జీవితం ఒక గైడ్. నువ్వు భూమి మీద ఎంతకాలం బతుకుతావో అది క్రీస్తు స్వారూప్యంలోకి నువ్వు మారిపోవాలి. ఎప్పుడు క్రీస్తు స్వారూప్యంలోకి మనం మారిపోతాం బిడ్డలారా. నీలో ఉన్న నేను అన్న అహాన్ని ఏం చేయలేవు, చంపేసినప్పుడే ఆయన నీలోకి రాగలుగుతాడు. నీలో ద్వేషాన్ని నువ్వు చంపాలి, నీలో శరీర కార్యాలను చంపాలి, ఆ కోపాన్ని చంపాలి, ఆ యొక్క అపవిత్రతను చంపాలి. అప్పుడు క్రీస్తు నీలోకి రాగలుగుతాడు. అప్పుడు నీ నుండి 10 మందిని మనం నువ్వేం చేయగలుగుతావు? ప్రేమించగలుగుతావు. అందుకే నేను లోకమునకు వెలుగై ఉండులాగునా మీరు ఏమన్నాడు ఆయన? వెలుగై ఉండడే. ఆ వెలుగు ఏం చేస్తాడే? లోకమంతటిని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయకాలం కాబట్టి మనం లైట్లు వేసుకున్నావా? మన ఇదే క్రిస్మస్ 15వ తారీఖు ఎన్ని లైట్లు వేసావు? 15 లైట్లు వేసావు. 15 లైట్లు వేస్తేనే కానీ మనకి వెలుగు రాలేదు. ఇప్పుడు మార్నింగ్ కలిసి ఒక లైట్ ఇట్టేనా? ప్రపంచం అంతా ఇప్పుడు వెలుతురులో ఉన్న కారణం ఏంటి? సూర్యుడు. ఈ రోజు నీ వెలుగు నీ బంధువులకు వెలుగుగా మారిపోవాలి. నీ వెలుగు నీ వీధిలో వెలుగుగా మారిపోవాలి. నీ వెలుగు నీ చుట్టాలకు వెలుగుగా మారిపోవాలి. నీ వెలుగు నువ్వు ఆఫీసులో ఉన్నా, నువ్వు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ట్రావెలింగ్ చేస్తున్నా, బస్సు ప్రయాణమైనా, ఆటో ప్రయాణమైనా, విమాన ప్రయాణమైనా, ట్రైన్ ప్రయాణమైనా, వాడ ప్రయాణమైనా, కాలి నడకైనా నీ వెలుగు 10 మందిని ఏం చేయాలమ్మా? వెలుగుగా మార్చాలి, వెలుగుంచాలి. వెలుగంటే ఏంటి? క్రీస్తు ప్రేమను నీ నుండి 10 మందికి పంచాలి. గమనించండి బిడ్డలారా, రామాలో అంగలార్పు వినబడే ఆయన పుట్టుక గురించి చెప్తున్నాడు. చివరిగా ఒక వచనం చదువుకుని మనం ముగించుకున్నాము. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాము. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా చదవాలి. 11:1 మైక్ లో. నేను అతనికి ఎడల ప్రేమ కలిగి బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులు అర్పించి విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే. వారిని కౌగిలించుకున్న వాడును నేనే. నేనే వారిని స్వస్థపరిచిన వాడునైనను ఆ సంగతి వారికి మనస్సును పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనమును పెట్టి తిని ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. ఇది పాత నిబంధనలో యేసు ప్రభు వారు పిల్లరా ఆయన ఏ వంశావళి ద్వారా వస్తారో తెలియపరచాడు. ఆదికాండము మన 39వ అధ్యాయంలో చూసుకుంటే యోసేపు పుట్టుక గురించి కనపడదు. తీయొద్దు నా మాట వినండి. యోసేపు పుట్టుక గురించి కనపడతాడు. ఈ యోసేపు తన అన్నల చేత వెలివేయబడి గోతులో త్రొయ్యబడి తర్వాత ఐగుప్తుకు పోతీఫర్ ఇంట్లో చేరి తర్వాత ఐగుప్తులో ఫరో దగ్గర చేరి తర్వాత చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో చేరుతాడు. తర్వాత దేవుడు ఇతన్ని హెచ్చరించిన తర్వాత ఇతని ద్వారా అతన్ని కానాన్లో ఉన్నటువంటి అతని తండ్రి కుటుంబం అయినటువంటి మిగతా 11 మంది అన్నదమ్ములు, వారి భార్యలు, వారి పిల్లలు, యాకోబు భార్యలు, పిల్లలు మొత్తం కలిపి 70 మంది సంతానం కానాను బయలుదేరి ఎక్కడ అడుగు పెడతారో? ఐగుప్తులో అడుగు పెడతారు. కాలక్రమేణా ఐగుప్తుని ఆరంభిస్తున్నటువంటి యోసేపుని ఎరగని రాజు ఐగుప్తుని ఆరంభిస్తాడు. ఎప్పుడైతే ఐగుప్తుని ఏలుతాడో 400 సంవత్సరాలు
ఈ ఇశ్రాయేలు ప్రజలు 70 మందిగా ఏర్పడినటువంటి వీళ్ళు కాలక్రమేణా 400 సంవత్సరాల్లో ఎంతమంది అయిపోయారంటే ఇప్పుడు గమనించండి, మరి 6 లక్షల మంది జనాంగంగా మారిపోయారు. కొన్ని లక్షల మంది జనాంగంగా మారిపోయి వీళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఎలాగైనా వీళ్ళు ఏం చెయ్యాలి, చెప్పాలి, అని చెయ్యాలి, చెప్పాలి. ఎలాగైనా మీరు అని చెయ్యాలన్న ఉద్దేశంతో నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో రాజు ఏం చేస్తారంటే వెట్టి చాకరీ గురి చేస్తున్నాడు. గురి చేస్తే ఈ ఇశ్రాయేలు ప్రజలు వారి వెట్టి చాకరీలో ఎవరికి మొరపెడుతున్నారంట? దేవునికి మొరపెడుతున్నారు. దేవునికి మొరపెడితే అప్పుడు యెషయా నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే అక్కడ మరియు యెహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నేను చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు గమనించండి. వారి జీవితంలో ఎలాంటి స్థాయిలో వారిని తీసుకువెళ్తారని దేవుడు ఇక్కడ మాట్లాడాడంటే, నువ్వు తవ్వని బావిని నువ్వు తాగుతావు, నువ్వు కట్టని పొరములో నువ్వు ఉంటావు, నువ్వు నాటని పండ్లు తింటావు. ఈరోజు దేవుడు ఎప్పుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడంటే ఆయనకి ఏం చేయాలని ఇస్తాడు? ఏం చేశాడు? మొరపెట్టి. ఈరోజు నువ్వు మొరపెట్టాలి, నువ్వు ప్రార్థన చేయగలిగితేనే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా విడుదల పొందగలగాలంటే నీ దగ్గర ఉండగలిగిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే అది ప్రార్థన మాత్రమే. ప్రార్థనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిది పరాజయం. ఈరోజు గమనించిన బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన మొరట ఎవరికి చేరిపోయింది? దేవునికి చేరిపోయింది. హల్లెలూయా. ఇక్కడ ఈ ఎఫ్రాతా గురించి హోషేయ 11:1 చెప్తే అది నెరవేర్పు ఎక్కడైందంటే మత్తయి సువార్త 2:13-15 చదువుకుందాం. 2:13-15. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా. ఎక్కడన్నా ఏ ప్రవక్తలో మాట్లాడాడు? హోషేయ 11:1 ఏమన్నాడు? అక్కడ సేమ్ మాట అన్నా కదా, ఐగుప్తుకి నా కుమారుని పిలిచిరన్న మాట అన్నాడా లేదా? సేమ్ అదే మాట ఇక్కడ నెరవేరుస్తాడు. ఎందుకంట హేరోదు రాజు ఎవరిని చంపుదాం అనుకుంటున్నాడు? చెప్పాలి, చిన్నపిల్లలు. వీళ్ళు కూడా ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. కాబట్టి వీళ్ళ దేవుడు ఆ దేవదూత ఎక్కడికి వెళ్ళిపోమని చెప్తుంది? ఈరోజు గమనించండి బిడ్డలారా, ఈ దేవుడి పుట్టుకలో ఒక హిస్టరీ ఉంది. హిస్టరీ లేనోడు కాదు మన దేవుడు. మిస్టరీని పుట్టించే దేవుడే కానీ హిస్టరీ లేనోడు కాదు. చరిత్ర రాత్రి తిరగరాసింది క్రీస్తు పుట్టిక. హల్లెలూయా. అలాంటి సజీవుడైన దేవుడిని ఏం చేయగలుగుతున్నాం ఈరోజు మనం? ఆరాధిస్తున్నాం. గమనించండి కదా, క్రీస్తు పుట్టుక నీ జీవితానికి ఒక వెలుగు. ఈరోజు క్రిస్మస్ పండుగ అంటే మనం ఒక పాట పాడాం. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, తాగబోతు విందులు కాదు, మారు మనసు కలిగుండుటై క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్,
దైవ ప్రేమ కలిగి ఉండుటయే క్రిస్మస్. అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. హల్లెలూయా. ఏది క్రిస్మస్? కొత్త బట్టల, ఇంటికి రంగులా, ఫేషియల్సా, ఒంటికి రంగులా, ఏది ఏంటి పిండి వంటలా? ఎంతమంది ఈ రోజు ఇంట్లో చికెన్ బిర్యానీ వండుకుని వచ్చారు? పాస్టర్ గారు అలాగే ఈరోజు క్రిస్మస్ కదా, గిఫ్ట్లు అన్నారు కదా, ఒంటి గంట రెడీ చేసేస్తారు కదా అని చెప్పి జాగ్రత్తగా పొద్దున్నే లేచి మార్కెట్కి వెళ్ళి మంచిగా వేడి హాట్ బాక్స్లో పెట్టి తీసుకుని ఒక అరగంట లేట్ అయినా పర్లేదు ఇంటికి వెళ్ళండి. ఈ ప్లాంట్ గా ఉన్నారు, అందరూ కత్తులు రెడీ పెట్టి హల్లెలూయా. ఇంటికి రంగులు కాదు, ఒంటికి రంగులు కాదు. ఏంటంటున్నాడు? మారు మనసు. ఈ రోజు నువ్వు నిజమైన క్రిస్మస్ ఏంటనుకుంటున్నావు? నువ్వు మారు మనసు పొందాలి. నీ పాత జీవితంలో నువ్వు చనిపో. అదే నిజమైన క్రిస్మస్. ఈ బట్టలు కాదు, జస్ట్ ఫార్మాలిటీకి వేసుకుంటున్నాం మనం. నువ్వు మాసిపోయిన బట్ట వేసుకున్నా కానీ నీలో ఉన్న ప్రేమ ఎవరికి చెప్పాలంటే ఎవరికి పంచాలి? క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచాలి. ఎప్పుడు నువ్వు ఇతరులకు నీ క్రీస్తు ప్రేమను పంచగలవు? చెప్పాలి, క్రీస్తు నీలో ఉండవు. గమనించండి పిల్లలు, ఎవరు చెప్పగలరమ్మా? ఆయన ముఖం మీద ముదుము వేసిన వారిని చూసి ఆయన ఏమంటాడు? తండ్రి, ఈ రోజు నీ ముఖం మీద ఉమ్మి ఎక్కలేదు. ఈ మాట్లాడుతుంటే ఈ లాలాజాలు వచ్చి మొహం తొప్పురు పెడదాకో దగ్గర కూర్చోకూడదు అనుకునే బ్యాచ్. అది ఎవరన్నా ఎదుటి మాట్లాడుతున్నప్పుడు ఈ తొప్పురు ఎలా పడిందనుకో విత్ ఇన్ సెకండ్ లో 2 అడుగులు అడిగిపోతాం. రెండో, ఆయన్ని పిడిగుద్దులో గుద్దిన వాడిని సైతం ఆయన చూసి ఏమన్నాడు? తండ్రి, మనకి పిడిగుద్దులు అక్కర్లేదు, ఒక ఏలు చాలు. ఇలా ఏలిట్టినాక ముందు ఏమంటా? ముందు చెయ్యి దించు, మర్యాదగా చెయ్యి, లేకపోతే చెయ్యి ఏం చేస్తాను? ఇది చేస్తాను మనం. కాబట్టి మన కోసమే చెప్తాడు పర్లోకి, దాన్ని నీకోసమే ఖాళీగా ఉంది. ఇలాంటి వాళ్ళ కోసమే చెయ్యి చేస్తాను, కాలు చేస్తాను, మెడ తిప్పేస్తాను, అడి తిప్పేస్తాను, ఇడి తిప్పేస్తాను. కొంతమందికి నోరు మామూలు కాదు, కులికాలమే వెళ్ళదు. నోరు ఇప్పుడే సంస్కృతాలు మామూలుగా రావు. ఆయన ఏమన్నాడు? ఆయన దూషిస్తున్నారంట. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని ఇలా హేళనగా అవమానంగా ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడు? బిడ్డలారా, చెప్పాలి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుడి. హల్లెలూయా. గమనించాను బిడ్డలారా, మనకేం చేస్తారు? వెంటనే కోపం వచ్చేస్తుంది. మామూలు కోపం కాదు, ఇక్కడ నసలానికి వెళ్ళిపోతున్న కోపం. ఈరోజు నీలోని ప్రేమ ఏం చేయాలంటాడు? ఇతరులకు నువ్వు చూపించగల క్రీస్తు ప్రేమ నీ తోటి సహోదరులకు చూపించాలి, నీ పొరుగు వారికి చూపించాలి. అందుకే ప్రేమ ఏమన్నాడు? నన్ను ప్రేమ చెప్పాను, అన్నిటినీ. కొంతమంది అంటారు, ఎంతకాలం పాస్టర్ గారు, ఎన్ని రోజులు అయింది నాకు ఓర్పు లేదంటే అంటారు. ఓర్పు లేకపోతే పర్లోకం వెళ్ళాలి. బైబిల్ ఏం చెప్తుంది? మార్కు 11:25 ఏముందమ్మా? నువ్వు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను నీ సహోదరుని ఏం చేయాలంట? క్షమించాలి. నువ్వు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా. రేపే మనం చనిపోతాం అనగా కూడా ఇంకో గంటలో చనిపోతాం కూడా మన ఒళ్ళు ఏమవుతుంది? ప్రార్థన. అంటే ఆ క్షణాలు కూడా మన లోపల ఏముండకూడదు, ఏముండకూడదు, ద్వేషం ఉండకూడదు. కానీ మనం నిలువెల్ల ద్వేషం. ఇంట్లో ఒకరితో, బయట ఒకరితో, పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, ఆఫీసులో ఒకరితో, ఉద్యోగంలో ఒకరితో, ఎక్కడికెళ్ళు కనీసం నాకు ఈ రోజు ఒక్కరి మీద నేను కోపలేదని ఎవరన్నా పౌరుషంగా చెప్పగలరా? ఒక్క రోజు కూడా నేను ఎవరి మీద కోపడకుండా ఉండగలనండి అన్నవాళ్ళు ఒక్కలేదు. మరి వెళ్తాం మనం పర్లాగం? చెప్పండి. అదే పాస్టర్ గారు అలా అన్నారంటే మారు మనసు కలిగి ఉండుటయి క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్, దైవ ప్రేమ కలిగి ఉండుటయి క్రిస్మస్, ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఆయనకి ఏంటంట చెప్పాలి. మారు మనసు. ఇంకెన్ని రోజులు ఉందమ్మా? 100 సంవత్సరాలకు వెళ్ళే ముందు
చెప్పాలి 6 రోజుల నెల, ఈ 6 రోజులు చాలు నువ్వు మారు మనసు పొందాలి. ఒక్క క్షణం చాలు. తప్పిపోయిన కుమారుడు రోజులు సంవత్సరాలు తీసుకుంటా ఒక్క క్షణంలో పొందాడా? లూకా 15:15 ఏముంది? అయితే కుమారుడికి నీకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది బుద్ధి? కుమారుడికి చెప్పాలి. ఆస్తి పోయింది, పేరు పోయింది, ఆరోగ్యం పోయింది, తిండిట్టేవాళ్ళు లేరు, బట్టిచ్చేవాళ్ళు లేరు. అప్పుడు దాకా భుజాల మీద చేతులు వేసుకుని నడిచే ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈడు చేపి ఖాళీ అయిపోయిందో, ఇప్పుడు ఈడు వస్తుంటే ఈ వీధిలో చెప్తుంటే ఆ వీధిలో జరిపోతున్నారు ఈ ఫ్రెండ్స్. ఎక్కడ ఈడు కనబడితే 10 రూపాయలు అడుగుతాడు, 100 రూపాయలు అడుగుతాడు ఏమోనని, అయ్యో వీడు ఒక్కడు మనం 100 అడుగుతాడు ఎందుకు అని చెప్పి చూస్తున్న బండి తిప్పేసి. అలాంటి పరిస్థితుల్లో తినడానికి తిండి లేక చివరికి ఏం తినే స్థితిలోకి వస్తాడంట. ఎవరమ్మాయి తప్పిపోయిన కుమారుడు? చెప్పాలి రాజకుమారుడు. ఒకప్పుడు ఎవరక్కడంటే పంచభక్ష పర్వణాలు వచ్చాయి. తిన ప్రారంభ దినం, ఎండింగ్ ఇప్పుడు అనిపిస్తాడు. అది కూడా తినవుతారా? చూడండి, అలాంటి దౌర్భాగ్య స్థితిలోకి వచ్చేసిన స్థితిలో నుంచి చివరి క్షణంలో అతనికి ఆలోచన వచ్చింది. ఏంటి? నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి క్షమాపణ. ఈరోజు మనం అంత దౌర్భాగ్యంలోకి వెళ్ళలేదు కదా, చిన్న చిన్న పొరపాట్లే కదా. తప్పిపోయిన కుమారుడి కంటే దీపెస్టా కాదా మనం? కాబట్టి కుమారుడికి అన్ని లాస్ అయిపోయి వచ్చింది ఆలోచన. మనకి ముందుగానే రావాలి. మాకు ముందుగానే వస్తున్నారు గట్టిగా చెప్పండి, మాకు రాజనాలు గట్టిగా చెప్పండి, మాకు రాజనాలు గట్టిగా చెప్పండి, మాకు వచ్చి పోతదనాలు గట్టిగా చెప్పండి, మాకు ఇప్పుడే వచ్చిన గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తీసుకున్నాం బిడ్డలారా, గమనించండి. నిజమైన క్రిస్మస్ ఏంటి? నీలో నుండి యేసు బయటికి కనపడాలి. ఒకప్పుడు నిన్ను చూసిన వారు అభిషేక్ నువ్వేనా? ఏంటి ఆ మాట విధానం ఏంటి, ఆ ప్రవర్తన ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ఏంట్రా బాబు ఇలా అయిపోయావు అని చెప్పాలి. అలా అనుకోండి అంతా చర్చలోనే మనకి మామూలే అంటే చెప్పాలి. క్రీస్తు ప్రేమ నీ నుండి ఏమవ్వాలి? 10 మందికి నువ్వు తెలియపరచాలి. శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన పుట్టుక మన జీవితంలో వెలుగు నింపింది. అలనాడు చీకట్లో ఉన్న ప్రజలు ఆయన పుట్టుకతో ఏం చేశారంట? వెలుగు. ఈ రోజు నీవు నీ కుటుంబాన్ని, నీ బంధువుల్ని, నీ స్నేహితులని నీ పుట్టుక ద్వారా 10 మంది వెలిగించబడాలి. హల్లెలూయా. అభిషేక్ అనే ఒక వ్యక్తి ఎంతమంది జీవితాల్లో వెలుగులు తీసుకురాగలిగాడంటే, ఇక్కడున్న మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క క్రీస్తుగా మారగలరా లేదా? చెప్పాలి. నేను స్టెప్ తీసుకున్నాను కాబట్టి మీకు వెలుగయ్యాను. ఒకవేళ అభిషేక్ అనే వ్యక్తి ఇక్కడ లేకపోతే ఈ పాటికి మీరు ఉండేవారా? చెప్పాలి. ఇప్పుడు క్రీస్తు నన్ను మాదిరిగా జీవింప చేశాడు కాబట్టి నేను నడుచుకుంటున్నాను. నీకు అదే క్రీస్తు ఈరోజు వాక్యంలో నీకేం చెప్తున్నాడు? మాదిరిగా జీవితం. అందుకని పౌలు ఏమన్నాడు? నేను మాదిరి కలిగి ఉన్నాను కాబట్టి. మిగతా భక్తులు అందరూ క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే పౌలు కొంచెం డేరీ చేసి ఏం చెప్తున్నాడు? నన్ను పోలి నడుచుకోండి. అబ్రహాం నా స్నేహితుడు ఆయన కూడా చెప్పలేదు. మోషే నా ఇళ్ళలో ఆయన కూడా చెప్పలేదు. అబ్రహాం దావీదు హృదయాన్ని ఆయన కూడా చెప్పలేదు. నోవాహు నీతిమంతుడు అన్నాడు, ఆయన కూడా చెప్పలేదు. పౌలు చాలా చెప్తున్నాడు ఏంటి? నన్ను పోలి. ఆ గట్స్ మామూలుగా ఉంటాయి. ఎంత పౌలు క్రీస్తు స్వారూప్యంలోకి మారకపోతే అతని కచ్చిపు ద్వారా ఏం జరుగుతున్నాయంట? ఇప్పుడు పౌలు తాగక్కలేదు, ఇలా పట్టుకుని ఇలా అనగానే రోగాలు స్వస్థత పొందుకున్నాయి. పేతురు ఒకప్పుడు కోపి, ముక్కోపి, మామూలు కోపం కాదు. కొంతమందికి మామూలు కోపం కాదు, ఇట్టే వచ్చాడు కోపం. ఇట్టే ఒక్క మాట అనకుండా నేను నోట్లోనే కోపం వచ్చాడు. అలాంటి కోపిస్ట్ ఎవరమ్మా? పేతురు. ఎంత దుడుగుదనం అంటే ఆయన చంపడానికి ఎవడో వచ్చాడని వెంటనే అతను కత్తి తీసి ఏం చేయకుండా చెవి నరికేసాడు. అంత కోపం కలిగిన వ్యక్తి. నోరితే అబద్ధం, దుడిగిదనం. చివరికి ఎవరికి ప్రవచనం కలిగేస్తాడు? ఒకనొక టైంలో నీకు ఆ మరణం దూరం అయిపోదు కదా. ఎవరికే డైరెక్ట్ గా ఏసైకే పలికేస్తాడు ప్రవచనం. అంత స్పీడ్. కొంతమందికి మాట అస్సలు కంట్రోల్ ఉండదు, చాలా స్పీడ్.
మాటకు మాటిచ్చేయాలి నువ్వు ఘనత అనుకున్నావు కాదు నువ్వు క్రీస్తుకు దూరం అయిపోతావు. ఆయన ప్రేమతోనే చెప్తాడు. దేవుడు కృప ఏంటో తెలిసిన పిల్లరా, నువ్వు ఎదుటి తిడుతుంటే పడే మనస్సాక్షి నీలో ఉన్నప్పుడే అదే నీకు దేవుడి ఇచ్చిన కృప. అందరూ మౌనంగా ఉండగలరమ్మా? 100% మౌనంగా ఎవరు ఉండరు. మౌనంగా చాలా మంది అనుకుంటారు ఆడేం మాట్లాడరు. నీకు అర్థం తెలుసా? ఆడే గప్పుడు. మౌనంగా ఉండడం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. ఎందుకంటే 100% ఎవరు ఉండరు. మాట నన్నంటే ఊరుకుంటానా? నువ్వు సర్పంలో లేకున్నావంటే నువ్వు సర్పసంతాను. నువ్వు పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు అని నువ్వు చెప్పగలుగుతున్నప్పుడు నీ ఫలం పరలోకంలో అధికమైపోతుంది. హల్లెలూయా. నేను ఒకటే అంటున్నాను, 2026లో మళ్ళా ఇక్కడ మనం గ్యాదర్ అవుతాం. అప్పుడు నీ ద్వారా 10 మంది ఇక్కడికి రావాలి. నిన్ను బట్టి నీ బంధువులు మారాలి, నిన్ను బట్టి నీ అన్నదమ్ములు మారాలి, నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు మారాలి. ఒకప్పుడు నీ క్యారెక్టర్ బాబు ఎంత కోపంగా ఏమైపోయిందిరా బాబు నీ కోపం చెప్పాలి. అసలు నీ తిట్లు ఏమైపోయినాయి, నీ మైండ్ ఏమైపోయిందిరా బాబు అసలు ఏంటి? ఒకప్పుడు కొంతమంది డ్రెస్ ఎలా తయారవుతారంటే ఇంకా దేవుడికి అవమానం, ఇలా వస్త్రధారణ దేవుడికి అవమానం. కాదు నిన్ను చూసిన వారు రేపొద్దున బాబా నీ తయారు ఎలా అయ్యేవాడివి, ఎలా అయ్యేదని ఇప్పుడే ఎంత సింపుల్ గా ఉన్నావంటే నేను ఏసై నమ్ముకుంటా, ఏసై నన్ను ప్రేమిస్తాను. లేదు నేను ఏం తీసుకెళ్తాను, నాతో ఏం పట్టుకెళ్తాను, ఏమి పట్టుకెళ్ళను కదా. ఏసయ్య ప్రేమ నీ మాట సైతం తగ్గిపోవాలి. సైలెంట్ గా పీస్ ఆఫ్ అని కొంతమంది ఇక్కడ అడిగితే నీ పీస్ కూడా ఏమైపోవాలమ్మా, తగ్గిపోవాలి. వెంటనే రాకూడదు కోపం. గమనించండి, క్రీస్తు నీ నుండి 10 మందికి ఆయన ప్రేమను పంచమన్నాడు. ఇదే నిజమైన క్రిస్మస్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, అయా ఈ ఉదయకాలంలో ప్రభా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నిజమే ప్రభా, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నాము కానీ మా జీవితంలో నిజమైన క్రిస్మస్ లేదయ్యా. నిజమైన క్రిస్మస్ అంటే మారు మనసు కలిగి ఉండుట, పాప క్షమాపణ కలిగి ఉండుట, నీ పొరుగు వారిని ప్రేమించుట, ఇతరులకు సహాయపడుట, ఆకలి అన్నవాడికి ఆహారం పెట్టుట, వస్త్రహీనుడికి వస్త్రం ఇచ్చుట, అయా రోగిని పరామర్శించుట. ఇదే కదా నాయన నిజమైన క్రిస్మస్. ఈ రోజు నాయన ప్రభా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అంటున్నావయ్యా. నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే ఏమి ప్రయోజనము? నిన్ను ద్వేషించిన వారిని కదా నువ్వు ప్రేమించావు. నిజమే ప్రభా, ఈ ఫలంగా నేను రాకడ వస్తే మా కోపం పరలోకానికి తీసుకువెళ్ళదయ్యా. మార్కు 11:25 ప్రముఖంగా ప్రభా మార్కు సువార్తలు చెప్తున్నాడయ్యా, నువ్వు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లాను నీ సహోదరిని క్షమించాలని. ఈ రోజు కనీసం ఒకళ్ళ మీద కూడా కోపపడకుండా ఉండలేకపోతున్నావయ్యా. నీ కోపం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉండాలంటాడు. మత్తయి 5:23 చెప్తున్నాడు, నువ్వు బలిపీఠం దగ్గర అర్పణ అర్పించుచుండగా ఒకవేళ నీ మీద నీ సహోదరుడి విరోధం ఏమైనా ఉన్నదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే తక్షణమే నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడి అటు తర్వాత వచ్చి ప్రార్థన చేయమంటాడు. అలా ప్రార్థన చేస్తేనే నీ అర్పణ పరలోకంలోకి వెళ్తాది. లేదు నేనెందుకు తగ్గాలి, నేను తగ్గను, నేను తగ్గాల్సిన అవసరం లేదంటావా? ప్రియ కుమారుడా కుమార్తె, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కదా, ప్రభు నీతో తెలియపరుస్తున్నాడు కదా. ఈరోజు వెళ్ళి వారితో సమాధానం పడుతారు. ఇక 6 రోజులు ఉన్నాయి నూతన సంవత్సరాలకు వెళ్లే ముందు. పాత తిత్తులలో కొంత ద్రాక్షరసం వేసిన ఎడల తిత్తులు పెకలించబడవు, ద్రాక్షరసం పాడవడం. బుక్కావాని తైలంలో ఈగ పడిందంటే గనక ఆ తైలం అంతా కూడా పాడైపోతాడు. ఈరోజు ఆ ఈగ నీ శరీర కార్యాలు, ఆ ఈగ నీ తలపులు, ఆ ఈగ నీ కోపం, ఆ ఈగ నీ ద్వేషం, ఆ ఈగ నీ అసూయ. కొంతమందికి చాలా అసూయ. ఎదుటి వాళ్ళు కొంచెం అందంగా తయారైనా, కొంచెం అందంగా నగలు ధరించిన, కొంచెం అందంగా ఉన్నా వాళ్ళని బట్టి ప్రభుని స్తుతించాల్సినటువంటి వీళ్ళు దేవుడిని ద్వేషిస్తారు. ఈరోజు నువ్వు ఎంతవరకు ద్వేషిస్తావు? ఈ పలక రాకడొస్తే
నువ్వు కలిగిన ద్వేషం పరలోకం వెళ్ళకుండా నేను ఆపేస్తాను. 10 మంది కన్యకలలో సిద్ధపడిన వారు 10 మంది సిద్ధపడ్డారు, కానీ ఆయనతో ఎత్తబడిన వారు 5గురు మాత్రమే. 5గురిలో వారి బుడ్డిలో నూనె లేదు. ఈరోజు సిద్ధపాటు నీకుందా? ఈ బలంగా దేవుడి రాకడొస్తే సిద్ధపాటు ఉందా? ఎంతకాలం ఆ డబ్బు నువ్వు చూసి గర్విస్తావు, ఆ బంగారం చూసి గర్విస్తావు. నువ్వు అనుకుంటున్నావు నేనే అని. లేదు లేదు, తనను తాను తగ్గించుకున్నవాడు నాలో ఇచ్చేప్పుడు. ఇక 6 రోజులు మన మధ్యన సమయం ఉంది బిడ్డ. ప్రభు నీ హృదయం అనే డోరు తడుతున్నాడు. ఆయన నీ హృదయాన్ని తడుతున్నాడు. విడిచిపెట్టి సమాధాన పడిపోవద్దు. ప్రభు చెబుతున్నాడు కదా. ఎందుకు గొడవలు, ఎందుకు కోపపడ్డావు? లేదు లేదు, ఇక నేను అలా ఉండను, నా నోరు కంట్రోల్లో ఉంచుకుంటాను. పరిశుద్ధాత్మ ప్రసన్నత మన మధ్యన చూస్తున్నాను బిడ్డ. నేను చూస్తున్నాను దేవుని ప్రసన్నత ప్రతి ఒక్క హృదయాన్ని తడతాను. ఆయన హృదయం మీ హృదయాన్ని తడతా. ఆయన చెప్తున్న ప్రకటన గ్రంథం, ఇదిగో నేను తలుపు నొద్దు నుంచుని తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిచిన ఎడల నేను వాడితో కూర్చుని భోజనము అంటే సమాధానానికి సాదృశ్యం. ఈ క్షణాన ఎవరి మీద తనకి ద్వేషం ఉందో ఇక్కడే విడిచిపెట్టి వదిలే, అంతా వదిలే. బలిపీఠ దగ్గర అర్పణ అర్పించు. దేవుడు చెప్తున్నాడు కదా, ఇక్కడ నువ్వు ప్రార్థనలోనే ఉన్నావు, అర్పణ అర్పిస్తున్నావు. నువ్వు సమాధాన పడి నీ హృదయం తేలిక పరిచిపోతావు. నూతన సంవత్సరం నూతన ద్వారాలు నీ జీవితంలో దేవుడు తెరవబోతున్నాడు. నూతన ద్వారాలు తెరవబోతున్నాడు. నువ్వు ఊహించిన విధంగా దేవుడు నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాడు. అనుకున్న వాడికంటే ఊహించినగా అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీకు భూషణ కిరీటంగా దేవుడు ధరింప చేయబోతున్నాడు. మగుటముగా మహారాణిగా దేవుడు చేయబోతున్నాడు. తృణీకరించబడిన తలకు మూలరాయిగా చేయబోతున్నాడు. ఎన్నికలైన నేను బలమైన జనాంగంగా చేయబోతున్నాడు. ఈ క్షణం ప్రభు సన్నిధిలోకి పశ్చాత్తాపడు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. పీతులు అంతా అయిపోయిందని పశ్చాత్తాపడుతున్నాడు. ఈరోజు ఏమీ జరగకుండానే జస్ట్ స్మాల్ చిన్న చిన్న తప్పులు నీ జీవితంలో కనబడుతున్నాయి. అసలు పెద్ద పెద్ద తప్పులే, చిన్న కోపం, అప్పుడప్పుడు కోపం వస్తుంది. నీ బిడ్డల మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ స్నేహితుల మీద, నీ తోటి సహవాసుల మీద అప్పుడప్పుడు చిన్న కోపం. అది కూడా రాకూడదు. పులిసిన బిడ్డ కొంచెం ఉన్నను ముద్దంతయు పాడైపోయి నీలో కొంచెం అడుగు. రోమ 8:20 చెప్తున్నా, అడుగు అటువలే ఆత్మయు మన బలహీనత చూసి మనకు సహాయం చేస్తాడు. నీకు ఆయన సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు అడగాలి. నేను ఎలాగే ఉంటాను అంటే నీకు కాదమ్మా ఈ వాక్యం. లేదు లేదు, ఇక 6 రోజులే ఉంది కాబట్టి ఈ రోజు నాతో మాట్లాడాడు దేవుడు. నూతన సంవత్సరంలో నా స్టైల్ మారిపోవాలి, నా మాట మారిపోవాలి, నా తీరు మారిపోవాలి, నా ప్రవర్తన మారిపోవాలి, నా క్యారెక్టర్ మారిపోవాలి, నా ఆలోచన విధానం మారిపోవాలి. ఒక తీర్మానం తీసుకున్న వ్యక్తి అయితే ఈ ప్రార్థన ఏకీభవించి ఈ ప్రార్థన చేయబోతున్నాడు. మహాపరిశుద్ధము నమ్మకము కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, అన్నపూర్ణపేట తోట వీధిలో ప్రభా, ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభు, విత్తువాడు విత్తనములు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన, కొన్ని రాతి నెల, కొన్ని ముండ్ల పొదలు, కొన్ని మంచి నేల మీద పడిన రీతిగా విత్తబడిన వాక్యం నమ్ముతున్న 100% మంచి నేల మీద వాక్యం విత్తబడింది నాయన. ఇది వీరిలో ఫలింపుచ్చును గాక, వీరిలో ఫలింపుచ్చును గాక. ప్రతి ఒక్క గర్వపు కోరలు పీకి వేయబడును గాక. కోపం అనే సాతానికి లయమైపోవును గాక. ప్రేమ అనే ఫలం వీరిలో ఫలించును గాక. ఆ ఫలం అన్నింటినీ తారును గాక, అన్నింటినీ సహించును గాక. ఈ కృపను మనకి సహాయం చేయండి. ఇది నా ప్రార్థన అంతా విజయవంతంగా జరిపించమని కోరుతున్నాను. జరగని మిగతా కార్యక్రమం అంతా విజయవంతంగా జరిపించమని, కృప చూపించమని, తోడే ఉండమని మా ప్రియుడును రక్షకుడైన యేసు నామం పేర ప్రార్థించి వేడుకను పొందుకుని నామ తండ్రి, ఆమేన్. శబ్దంగా హల్లెలూయా, హల్లెలూయా. శబ్దంగా స్తోత్రం చెల్లించండి.